ఇప్పుడు ఇండెక్స్ పరంగా మనకి కావాల్సిన పొజిషన్‌లో ఉన్న వాల్యూని డిలీట్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5, 6, 7 ఈ 7 అంటే ఇండెక్స్ పరంగా ఇక్కడ 2 పొజిషన్‌లో 7 ఉంది. ఈ యారే మొత్తానికి ఈ యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవ్వాలి. కానీ ఈ 7 రాకూడదు. అంటే ఇండెక్స్ పరంగా 2 పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ అవ్వాలి. సో, అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. దానికోసం ఇక్కడ నేను ఒక జావా క్లాస్ తీసుకొని యారే డిలీట్ ఇండెక్స్ పేరుతో ఒక జావా క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ మనకు ఒక మెయిన్ మెథడ్ అవసరం ఉంటుంది. ఈ మెయిన్ మెథడ్ లోపల ఇక్కడ ఫస్ట్ మనకి ఇనీషియల్గా ఒక యారే కావాలి. సో ఇక్కడ ఇంట్ యారే ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ తర్వాత దీనికి స్టూడెంట్ మార్క్స్ అని ఒక యారే. ఈ యారేకి ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50 ఇలా ఒక 5 ఎలిమెంట్స్తో ఒక యారే డిక్లేర్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏ ఇండెక్స్లో మనం వాల్యూని టార్గెట్ చేస్తాం అంటే ఏ ఇండెక్స్ని టార్గెట్ చేస్తాం అనేది కావాలి. కాబట్టి ఇక్కడ నేను ఆ ఇండెక్స్ టైప్ అనేది కూడా ఇంటీజర్. ఇక్కడ నేను ఒక ఇండెక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్ ఇండెక్స్లో 30 ఉంది. ఈ 30ని డిలీట్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం అని స్టాటిక్గా నేను 2 అని రాశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఈ యారేని కొత్త యారేని స్టోర్ చేయడానికి మనకు ఒక వేరియబుల్ కావాలి. సో అది కూడా ఇంటీజర్ అవుతుంది. సో రిజల్ట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ మనం ఒక ఫంక్షన్ తీసుకుంటాం. అంటే ఒక మెథడ్ రన్ చేసి ఆ మెథడ్ రిటర్న్ చేస్తున్నది ఈ రిజల్ట్ అనే యారేలో స్టోర్ చేస్తాం. అంటే ఇది యారే అవుతుంది కదా. సో ఇది యారే. ఇక్కడ డిలీట్ అట్ ఇండెక్స్ పేరుతో ఒక మెథడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుంది, ఈ 2 బేసెస్ మీద అంటే మనకి ఈ ఫంక్షన్ తాలూకా పర్పస్ ఏంటి, ఇండెక్స్ పరంగా ఏ పొజిషన్లో ఉన్న వాల్యూ అయినా సరే మనం కావాలంటే డిలీట్ చేయొచ్చు అని. దానికి మనకి ఏం కావాలి, యారే కావాలి అలాగే ఇండెక్స్ కావాలి. సో ఈ రెండింటిని ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేయడానికి ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్ తర్వాత ఇక్కడ పారామీటర్ సెకండ్ పారామీటర్ ఇండెక్స్ ఈ రెండింటిని ఈ డిలీట్ అట్ ఇండెక్స్ అనే మెథడ్కి ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం సేమ్ మళ్ళీ ఫార్ లూప్ తీసుకొని ఇక్కడ మన రిజల్ట్ నుంచి వస్తున్నవన్నిటిని కూడా ప్రింట్ చేయడానికి ఇనిషియలైజేషన్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత ఇంట్ లెస్ దెన్ రిజల్ట్ డాట్ లెంత్ తర్వాత I++. ఇక్కడ మనం అసౌట్ చేస్తున్నాం. ప్రింట్ ln కాకుండా ప్రింట్ చేస్తూ ఏం ప్రింట్ చేస్తున్నాం అనేది మనం రిజల్ట్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడానికి రిజల్ట్ ఇండెక్స్ కాంకాటినేట్ చేస్తూ ఒక ఎంప్టీ స్పేస్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ఏం కావాలి, ఈ డిలీట్ అట్ ఇండెక్స్ అనేది డిఫైన్ చేయాలి. ఈ మెథడ్ని డిఫైన్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఈ స్పేస్ కొంచెం లేదా ఫార్మాట్ చేస్తాను. ఫార్మాట్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ ఇంటీజర్ యారే తర్వాత డిలీట్ అట్ ఇండెక్స్. ఈ మెథడ్కి మనం పాస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఇంటీజర్ యారే తాలూకా మన యారే పేరు స్టూడెంట్ మార్క్స్ తర్వాత ఇంటీజర్ టైప్తో ఉన్న ఇండెక్స్. ఈ రెండింటిని పారామీటర్స్ కింద పాస్ చేసాం ఈ మెథడ్కి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కండిషన్ అవసరం ఉంటుంది. కండిషన్ తీసుకొని ఆ కండిషన్ అనేది యారే ఉందా లేదా, యారేలో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, అంటే స్టూడెంట్ మార్క్స్ ఈక్వల్ టు నల్ ఆర్ ఆపరేటర్తో స్టూడెంట్ మార్క్స్ ఈక్వల్ టు స్టూడెంట్ మార్క్స్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0. ఎలిమెంట్స్ ఏం లేకపోతే ఇక్కడ నుంచి మనం రిటర్న్ చేస్తున్నది యాజ్ ఇట్ ఈస్గా స్టూడెంట్ మార్క్స్ని రిటర్న్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ఒక కొత్త యారే కావాలి. ఆ యారే అనేది మన ఒరిజినల్ యారే కన్నా సైజ్ అనేది ఒకటి తక్కువై ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఇంటీజర్ యారే తర్వాత ఇక్కడ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మండే పేరుతో లేదా వెడ్నెస్డే పేరుతో ఒక కొత్త యారే తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ స్టూడెంట్ మార్క్స్కి ఉన్న లెంత్ కన్నా ఒకటి తక్కువ. ఇప్పుడు మనం వెడ్నెస్డే అనేది స్టూడెంట్ మార్క్స్ కన్నా ఒకటి తక్కువ లెంత్తో మనం ఒక యారే క్రియేట్ చేసాం. దానికి వెడ్నెస్డే పేరు పెట్టాం. ఇప్పుడు ఫార్ లూప్ రన్ చేస్తాం. ఇక్కడ మనకి అసలైన లాజిక్ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి 2 యారేస్ ఉన్నాయి. ఒకటి స్టూడెంట్ మార్క్స్ ఇంకొకటి వెడ్నెస్డే.
ఇప్పుడు మనకి కావాల్సిన పొజిషన్‌లో ఉన్న వాల్యూని అరేలో డిలీట్ చేయాలంటే 2 అరేస్ కావాలి. అంటే ఇక్కడ మనం ఫర్ లూప్ రన్ చేసేటప్పుడు 2 వేరియబుల్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇనీషియలైజేషన్ కోసం ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే j ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు i అనేది స్టూడెంట్ మార్క్స్ యారే మీద ట్రావెల్ చేయాలి. ఈ j అనేది మనం కొత్త యారేని ఫిల్ చేయాలి. సో ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ మనం లూప్ రన్ చేస్తున్నది స్టూడెంట్ మార్క్స్ మీద. సో స్టూడెంట్ మార్క్స్ డాట్ లెంత్ ఇది కండిషన్, తర్వాత i ప్లస్ ప్లస్. ఇప్పుడు చూడండి మనం లాజికల్గా ఏం చేయాలంటే ఇక్కడ మన i ఏం చేస్తుంది, ఈ స్టూడెంట్ మార్క్స్ మీద ట్రావెల్ చేస్తుంది ఒక్కొక్క ఎలిమెంట్ మీద. ఈ ట్రావెల్ చేసేటప్పుడు పర్టికులర్ ఒక ఇండెక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మనం అవాయిడ్ చేయాలి, అంటే ప్రింట్ చేయకూడదు, లేకపోతే డిలీట్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ లూప్ లోపల ఒక కండిషన్ తీసుకొని, అంటే ఇఫ్ ఇక్కడ మన i ట్రావెల్ చేస్తుంది కదా, i దేని మీద ట్రావెల్ చేస్తుంది, స్టూడెంట్ మార్క్స్ మీద ఇక్కడ మన కండిషన్ అదే కదా రాసాం. ఇక్కడ i ట్రావెల్ చేసేటప్పుడు పర్టికులర్ అంటే ఇండెక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అది మాత్రం ప్రింట్ అవ్వకూడదు అనుకుంటే మనం కంటిన్యూ కీవర్డ్ వాడచ్చు. సో ఇక్కడ మనం కండిషన్లో i ఈక్వల్ టు ఇండెక్స్, అంటే ఇండెక్స్ అనేది మ్యాచ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ కంటిన్యూ కీవర్డ్ యూస్ చేస్తాం. ఇది ఏం చేస్తుంది, ఈ కంటిన్యూ అనేది స్కిప్ చేస్తుంది, అంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ని స్కిప్ చేస్తుంది. తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఒరిజినల్ యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఈ వెడ్నెస్డే అనే కొత్త యారేలోకి కాపీ చేయాలి. ఇలా కాపీ చేయాలంటే ఈ ఒరిజినల్ యారేలో ఉన్న ఎలిమెంట్స్ దేంట్లో ఉన్నాయి, ఐలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త యారే దేని రిప్రజెంట్ చేస్తుంది, జే రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కొత్త యారే వెడ్నెస్డే, ఇందులోకి వచ్చే ఎలిమెంట్స్ జే నుంచి వస్తాయి. అలాగే మనం కాపీ చేయాల్సింది ఒరిజినల్ యారే పేరు స్టూడెంట్ మార్క్స్. సో స్టూడెంట్ మార్క్స్లో ఉన్న ఇండెక్స్ i ఇలా మనం కాపీ చేసిన తర్వాత ఇక్కడతో ఆగిపోవాలా, కాదు, మళ్ళీ ఈ జేని మళ్ళీ మనం నెక్స్ట్ ఎలిమెంట్ కింద ఇంక్రిమెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, j ప్లస్ ప్లస్ ఇలా. ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది మనకి స్టాటిక్ ఇంటీజర్ యారే రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం రిటర్న్ చేయాల్సింది వెడ్నెస్డే అనే కొత్త యారేని. సో ఇక్కడ రిటర్న్ వెడ్నెస్డే అంతా కరెక్ట్ అయితే ఇప్పుడు మనం టెర్మినల్ ఓపెన్ చేసి ఒక కొత్త టెర్మినల్ తీసుకొని ఇక్కడ మన ఫైల్ పేరు ముందు కంపైల్ చేయడానికి జావాసి, మన ఫైల్ పేరు arr delete, ఇలా కంపైల్ చేసిన తర్వాత జావా arr delete ఇండెక్స్. ఇప్పుడు చూడండి మనకి ఇండెక్స్ పరంగా సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూని డిలీట్ చేయాలనుకున్నాం. అంటే ఇండెక్స్ పరంగా 2లో ఏముంది, 30 ఉంది. సో ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్లో 30 అనేది డిలీట్ అయ్యేది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 2 3 ఇచ్చాను అనుకోండి, సేవ్ చేసి మళ్ళీ కంపైల్ రన్ చేస్తే ఎగ్జిక్యూషన్లో మనకి 40 డిలీట్ అయిపోయింది. అంటే ఇండెక్స్ పరంగా 3 పొజిషన్లో 40 ఉంది. సో ఇలా మనం ఈ యారే డిలీషన్లో స్టార్టింగ్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేసాం, ఎండ్ ఎలిమెంట్ని డిలీట్ చేసాం, అండ్ పొజిషన్ పరంగా మనకి కావాల్సిన ఎలిమెంట్ని యారే లోపల డిలీట్ చేసాం. సో టోటల్గా ఇది యారే డిలీషన్. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ అనేది కూడా ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. అండ్ ఎందుకంటే ఇక్కడ చూడండి మనం యారేని కాపీ చేస్తాం, యారే సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యారే సైజు ఎంత తక్కువ అయితే అంత తొందరగా కాపీ అయిపోతుంది, అదే టైం కాంప్లెక్సిటీ. ఎందుకంటే ఆపరేషన్ పర్ఫామ్ అవ్వడానికి పట్టే టైము కాపీ చేయడంలోనే ఉంటుంది. కాబట్టి యారే సైజు ఎంత పెద్దదైతే అంత ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే ఈ టైం కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. అలాగే ఈ కోడ్ మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. మనకి లాజిక్ అర్థమైతే మనం కాన్సెప్ట్స్ మీద బాగా వర్క్ చేయొచ్చు.